అంటే ఒక సింపుల్ రియాలిటీ ఉంది. బీజేపీకి నిజమైన ప్రత్యర్థి ఒకటి కాంగ్రెస్. ఎస్, బీజేపీని తన్ని ధర్మేసే పాతాలను దొక్కే కెపాసిటీ కాంగ్రెస్ కార్యకర్తలకి, కాంగ్రెస్ మీద చేసిన మంచి పనులకి, కాంగ్రెస్ మీద ప్రజలకున్న అభిమానానికి ఉంది. కానీ ఆడు చేస్తున్న నెరేటివ్ ని, వాడు చేస్తున్న దానికి గట్టి కొట్లాడి ఐఎమ్ ద ఆల్టర్నేటివ్ అని చూపెట్టుకోవడంలో కాంగ్రెస్ రాహుల్ గాంధీ నేతృత్వము చేయలేకపోతున్నది. అంత ముసలాలను పక్క పెట్టుకొని ముసలాళ్ళు చెప్పినట్టుగా ఒక అన్ని అస్త్రశస్త్రాలు వదిలేసి అన్ని శక్తియుక్తులు ఉడిగి ముసలాళ్ళు అయిపోయి నాకు వృద్ధ పార్టీగా నేను ఉండడానికి ఇష్టపడుతున్నా, 50 ఏళ్ళ నుండి ఉన్న యువకుడివి, నీకేం రెస్పాన్సిబుల్ లేవు, పెళ్ళాం లేదు, పిల్లలు లేరు, అయినా గానీ నీవు పార్టీని బలోపేతం చేయడానికి నువ్వు తీసుకుంటున్న చర్యలు శూన్యం. ఆ ముసలాయనకి 80 ఏళ్ళ ముసలాయనకి అప్పచెప్పినావు, ఓన్లీ గెస్ట్ లెక్క వస్తున్నావు, స్పీచ్ ఇస్తున్నావు, పోతున్నావు. ఏది మరి స్పీచ్ అన్న అట్రాక్టివ్ ఉంటుందా అంటే అది కూడా అట్రాక్టివ్ ఉండదు. మరి ఎట్లా ఓట్లు పడతాయి అయ్యా? నువ్వు ప్రజల్ని నేనే ఆల్టర్నేటివ్ అయ్యా, నేనే కొట్లాడతాను, నీకు మంచి చేస్తా అని ప్రజలు నమ్మించడంలో 11 ఏళ్ళ నుంచి విఫలమవుతున్నావు రాహుల్ గాంధీ. ఇప్పుడు ఆఫీస్లో కూడా రివ్యూ మీటింగ్లు అయితే కదా, ఏమైంది, ఎక్కడ మోసం, ఓకే వాడు మోసం చేసి నేను అగ్రీ చేస్తా, కానీ నీకు అక్కడ 80 సీట్లు వచ్చే దగ్గర వాడు మోసం చేయలేడు. నీకు 10-20 ఉన్న దగ్గర వాడు మోసం చేస్తాడు. వానికి 20% ఓట్లు వస్తే మిగతా మోసం చేస్తాడు. నీకే 80% ఓట్లు వస్తే వాడు మోసం చేయలేడు. మరి ఆ బలమైన శక్తిగా నువ్వు ఎందుకు ఎదుగుతలేవు? ఆలోచించుకో రాహుల్ గాంధీ. సో ప్రాంతీయ పార్టీలకు అసలు సమస్య బీజేపీ కాదు, వాళ్ళ ఈగో. ఏం లేదు, ప్రాంతీయ పార్టీలు ఏం తప్పు చేస్తలేవు, వాళ్ళ మనుగడ కోసం వాళ్ళు కష్టపడుతున్నారు. వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. నువ్వు చేయని పని వాళ్ళు చేస్తున్నారు. నువ్వు కొట్లాడకుండా అస్త్రశస్త్రాలు ఇస్తే డిఎంకే ఇవ్వలేదు, అస్త్రసన్యాసం చేయలే, టీఎంసీ చేయలేదు, ఓకే, ఆమ్ ఆద్మీ పార్టీ చేయలే, వాళ్ళ శక్తికి మించి కొట్లాడారు. జార్ఖండ్ ముక్తి మోర్చా చేయలే, వాళ్ళ శక్తి సరిపోలే వీళ్ళ అన్యాయం ముందు. వాళ్ళు చిన్న పార్టీ కాబట్టి, ఒక రాష్ట్రానికి పరిమితమైంది కాబట్టి. బట్ దే డిడ్ ఫైట్ లైక్ లయన్స్. కాబట్టి వాళ్ళందరినీ అప్రిషియేట్ చేయాలి. ప్రాంతీయ పార్టీలను తిట్టాల్సింది కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీని, ఎందుకంటే కొట్లాడతలేడు. ఇక అట్లాంటిది మళ్ళా కొట్లాడిన వాళ్ళ మీద మళ్ళీ బురద వెళ్ళడమా. సో నా పెద్దన్న అని స్టాలిన్ ఎప్పుడు చూసినా నేను అలుముకొని ఎంత ప్రేమ చేసిండు. కొట్లాడలే స్టాలిన్, ఏం చెప్తారు, మస్తు కొట్లాడి. ఈగో పేరు థర్డ్ ఫ్రంట్ రాదు, మను రాదు, అది కూడా ఆశిస్తలేడు. అది ఇక నువ్వు కొట్లాడా, నాకు అస్త్ర సన్యాసం అయిపోయినా, నాతో చేత కాదు, నేను ప్రాంతీయ పార్టీ కంటే బలహీనంగా అయిపోయినా అంటే మరి ఏం చెప్తారు? బీజేపీ ఐడియాలని విభేదించే వాళ్ళు అట్లీస్ట్ థర్డ్ పార్టీని పెట్టుకోవాలని ఆలోచిస్తారు కదా, తప్పేం కాదు కదా. కాబట్టి నీకున్న పొటెన్షియల్ నువ్వు బలంగా, నువ్వు వద్దన్నా వాడే వస్తాడు. రాకపోతే నీ సొంతంగా ఫామ్ చేయ గవర్నమెంట్, బీజేపీ చేసినట్టు. వాళ్ళు ఎందుకు కావాలి? నీ ప్రాంతీయ పార్టీలు ఎందుకురా? బీజేపీ సొంతంగా ఫామ్ చేసినప్పుడు నువ్వెందుకు చేయలేవు? ఒక ఇందిరాగాంధీ చేసినప్పుడు, ఒక నెహ్రూ గారు చేసినప్పుడు, బీజేపీ 2 సీట్ల నుంచి వాళ్ళకి సొంతంగా గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేయదు? 70 ఏళ్ళ పరిపాలన చేసినావు, అనుభవం ఉంది, కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు, కాంగ్రెస్ చేసిన పనుల మీద అభిమానులు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ సొంతంగా ఎందుకు చేయదు? ప్రాంతీయ పార్టీలు ఎందుకు కావాలి నీకు? అంటే నువ్వే ఒప్పుకుంటున్నావు, నాకు బలం లేదు, నేను ప్రాంతీయ పార్టీల కంటే బలహీనం అయిపోయినా అని ఒప్పుకుంటున్నట్లు లెక్క. సిగ్గుండాలి రాహుల్ గాంధీ. మీరు ఇంకా కనులు మూసుకొని ఉంటే పశ్చిమ, ఉత్తర, ఈశాన్య భారత ప్రాంతీయ పార్టీలు కనుమరుగైనట్లే దక్షిణాన కూడా కనుమరుగైంది. అవి ఏమన్నగా నీకెందుకయ్యా ప్రాంతీయ పార్టీలతోటి? వాడు ఉంటాడు, పోతాడు. వాడిని పెట్టినప్పుడే వాళ్ళకి తెలుసు, నా చిన్న పార్టీలా సక్సెస్ అయితే అవుతా, పీక్తా అని వానికి తెలుసు. వాళ్ళతో నువ్వెందుకు పోల్చుకుంటున్నావు? నువ్వు కొట్లాడు. ఇలా నితీష్ కుమార్ మొన్న ముఖ్యమంత్రి అయ్యిండు, ఆయన పక్క దోషి బీజేపీ పోటీ పెట్టుకున్నాడు. వాళ్ళతో నీకేం పోటీ? వాళ్ళు ఉంటుంటారు, పీక్తారు, ఎత్తేస్తారు. ఏముంది, కవిత ఒక పార్టీ పెట్టింది, అది వర్కౌట్ కాకపోతే ఎత్తేస్తుంది. వాళ్ళతో నీకేం పోటీ అయ్యా? నువ్వు జాతీయ పార్టీవి, వాళ్ళతో నీకేం కంపారిజన్? సిగ్గులేదు. సో కాబట్టి కాంగ్రెస్ ను బలహీనంగా చేసింది రాహుల్ గాంధీ అని చెప్పాలి. ఓకే, ఆయన డెసిషన్సే. కానీ ఇక్కడ ఒక అసహకార్యమైన నిజం కూడా ఉంది. కాంగ్రెస్ పూర్తిగా నిర్దోషి కాదు. అసలు ప్రధాన దోషి కాంగ్రెస్ పార్టీనే. బాబ్రీ మస్జిద్ డిమాలిషన్ సమయంలో కేంద్రం బలహీనంగా వ్యవహరించింది, పక్షపాత ధోరణి వ్యవహరించింది. ఏం లేదు, యాదవ్ మసీదుల ఎవడేం కట్టుకుని భూమి లేదా? మసీదు కొట్లాడినావు, ఏదో చేసినావు, అయిపోయింది. ఆ మసీద్ దగ్గర నువ్వు రామాలయం కట్టుకో, ఇంకో దగ్గర మసీదు కట్టుకో, ఏముంది అలా? అది పెద్ద విషయం ఉంది? దాని రిలేటెడ్ ఏమి కాదు. అట్లా అంటే బాబ్రీ మసీద్ గులగొట్టినప్పుడే బీజేపీ అధికారం రావాలి, వచ్చిందా? అట్లా వెయ్యరు అయ్యా ఓట్లు మతం చూసి ఓట్లు వెయ్యరు. నాకు బువ్వ పెట్టేటి చేతనే ఓట్లు వేస్తారు. అర్థమైందా? కామన్ సెన్స్. ఏ మతం అయినా సరే వాడు బతకాలంటే బువ్వ తినాలి.
కాబట్టి నాకు బువ్వ పెట్టేది, నా కొడుకు చదువుకున్న వాళ్ళకి ఏదైనా పని చూపెట్టేది, నా 5 ఏళ్ళు నోట్లకు పోయేదే ఓటేస్తాడు ఏ మతం వాడైనా. ఓకే, మతం అనేది కొన్ని విలువలతో బతకడానికి వాడు ఉన్నాడో లేదో తెలియదు కానీ ఒక నమ్మడానికి వాడు ఏదో వాడికి ఒక మెంటల్ సాటిస్ఫాక్షన్ కోసం వాడు మొక్కుంటాడు. దానికి మనకే సంబంధం? ఒక పర్సనల్ బిలీఫ్ సిస్టమ్ కి ఒక అడ్మినిస్ట్రేషన్ కి ఏం సంబంధం చెప్పండి? కామన్ సెన్స్. ఆడ ఒడున్నాడో మనకు తెలియదు. ఒకవేళ ఉన్నా లేకున్నా నేను ఎవరిని మొక్కుంటే అది ప్రజలకు వచ్చే నష్టం ఏంది? అది పరిపాలనకి ఏం సంబంధం? పరిపాలన దేనికోసం? రాజ్యాంగం దేనికోసం? ఒక మంచి పరిపాలన చేసి అందరూ సుభిక్షంగా బతకడానికి. ఇలా మతం ఎందుకు వస్తుంది మధ్యలోకి? నా వ్యక్తిగతంగా ఇలా నేను ఎర్ర షర్ట్ వేసిన, రేపు తెల్ల షర్ట్ వేస్తే ఈ సమాజానికి జరిగే నష్టం ఏంది? నేను ఈ షర్ట్కి ఎన్నికలకు ఏం సంబంధం? ఐ డోంట్ అండర్స్టాండ్. మతం ఎందుకు వస్తుంది గడికోసారి? అంటే శాతగానోడు కులం పేరు చెప్తాడు, మతం పేరు చెప్తాడు, వాడు ప్రజల దృష్టిని మరలుస్తాడు దోసుకోవడానికి. ఎందుకంటే వాడు పరిపాలన చేయలేడు. కానీ ప్రజలు అట్లా ఎడ్డోళ్ళు లేరు. ఎడ్డోళ్ళు కొంత చదువుకోనోళ్ళు ఉత్తర భారతదేశంలో కొంత మతం పిచ్చున్న దగ్గర కొంత ఉండొచ్చు. కానీ మెజారిటీ ప్రజలకు అట్లా లేదు. నార్త్ ఇండియా అయినా సౌత్ ఇండియా అయినా, అది హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా, అర్థమైంది? వాళ్ళ డే టు డే సమస్యలే వాళ్ళకి ప్రధానం. కాబట్టి నువ్వు బాబ్రీ మసీదు గులగొట్టినప్పుడే బీజేపీ అధికారంలోకి వచ్చిందా? వాడు 2014 ముందు మతం పేరు చెప్పి ఓట్లు అడుక్కున్నాడా? అడుక్కోలే. వాడు 100 చెప్పిండు ఇంతకుముందు చెప్పినాయని. అవి చెప్తే నిజమనుకోని ఓట్లు వేసారు. స్మార్ట్ సిటీ చేస్తా అంటే ఓట్లు వేసారు. మేక్ ఇన్ ఇండియా చేస్తా అంటే ఓట్లు వేసారు. $1కి 35 రూపాయలు చేస్తా అంటే ఓటు వేసిండు. 35 రూపాయల పెట్రోల్ పోస్తా అంటే వేసిర్రు. వాడు మతం పేరు చెప్తే ఏనాడు అప్పుడు వల్లే ఇప్పుడు వల్లే ఎప్పుడు పడాయి గుర్తుపెట్టుకోండి. అది వాడని అనుకుంటే అది భ్రమ. అది 2002 గుజరాత్ రైట్స్ తర్వాత కూడా కాంగ్రెస్ బలమైన జాతీయ నరేటివ్ నిర్మించలేకపోయింది. గుజరాత్లో అల్లర్లు చేసింది గుజరాత్ వరకే పరిమితమైంది. గుజరాత్లో ఆడ మోసం చేసిండు, అన్ని చేసిండు. బీజేపీ యొక్క అక్కడ వాని మీద ఇది చమన్ భాయ్ పటేల్ కూడా ఉండే. సో వాని మీద తీవ్ర వ్యతిరేకత ఉన్నది. దాని నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి బీజేపీ మీద వ్యతిరేకతని ఆడు అల్లర్లు చేసిండు. కానీ అది గుజరాత్ వరకే పరిమితమైంది, దేశమంతా తిరగలేదు. ఓకే, సో మోడీని కాపాడింది లేదు, ఏం లేదు. కాంగ్రెస్ ఏంటంటే మంచిగా పరిపాలించింది. ఏ వ్యవస్థల్ని సంస్థల్ని వాటి స్వతంత్రంగా పనిచేయాల్సిన వ్యవస్థల సంస్థల్ని ఇట్లా బీజేపీ చేసినట్టు ద్రోహం ఇది బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థలు లెక్క కాంగ్రెస్ పార్టీ చేయలేదు. వాడిని అప్రిషియేట్ చేయాలి. కోర్టును చేసుకొని ఇచ్చిన కాంగ్రెస్ ని అప్రిషియేట్ చేయాలి. కోర్టును చేసుకొని ఇవ్వకుండా ఇప్పుడు చేస్తున్నాం బీజేపీని తిట్టాలి. కానీ వీడు చేసింది కాబట్టి వాడు కూడా అట్లా చేసేది ఉండే, అప్పుడే బీజేపీని చంపేసేది ఉండే, ఇంకోటి చేసేది. చంపుతాంటే వస్తుందిరా? మనం చంపుతామంటే వస్తుందా? ఇంకా ప్రజలకు సానుభూతి పెరుగుతుంది. ప్లస్ అవి మనం చెప్తే ఎందుకు ఇంటే కోర్టులు వినకూడదు. అప్పుడు లేదు అట్లా. ఇప్పుడు వీడు అట్లా ద్రోహం చేస్తున్నాడు. వీడు చేయొద్దని కోరుకోవాలి. కోర్టు చేసుకోవాలి. వాళ్ళు కూడా చదువుకున్న వాళ్ళు కూడా మేధావులు వాళ్ళని. కానీ అందుకే అంటే ఈ తలకాయ నొప్పులు ఎందుకు రా అయ్యా? ఈ వాడు దొంగనో లంగనో ఎవడో వచ్చి వాడు ఏదో తీర్పిస్తే ఇది మంచిగా ఉండదు, మోసం చేస్తే. కాబట్టి వాళ్ళని కూడా వాడు మంచి పని చేయకపోతే వాళ్ళని కూడా ఎన్నుకునే అవకాశం ప్రజలకే ఇస్తే అయిపోతుంది. 1 year 2 years 1 term పెట్టి వాడు చక్కగా పని చేయకపోతే ఈ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఎన్నికల కమిషన్ ప్రధాన కమిషనర్ చేయకపోతే ఇంకొని ఎన్నుకునే అవకాశం ప్రజలకి ఇస్తే బిడవైంది కదా. వాడి ప్రోగ్రెస్ రిపోర్ట్ చూపెడతాడు, వాడు చక్కగా చేయకపోతే ఇంకొని ఎన్నుకుంటారు ప్రజలే. సో జుట్టు ప్రజల చేతిలో పెడితే అయిపోయింది కదా. అదే కదా ప్రజాస్వామ్యం అంటే కదా. సో కాంగ్రెస్ వాడు చెడగొట్టకపోవడము ఇవాళ మంచిది, ఇది మంచి స్వయంకృత అపరాధం అనేది కరెక్ట్ కాదు. ఓకే, నెహ్రూ గారు ఇది ఇందిరాగాంధీ గారు వాళ్ళందరూ ఈవెన్ కాంగ్రెస్ లో ఎవరైనా ఈవెన్ మన్మోహన్ సింగ్ గారైనా వాళ్ళు మంచిగా చేయడం అది బలహీనత అనకూడదు. పార్టీ పరంగా ఎస్, పార్టీ అధ్యక్షులు పార్టీ పరంగా ఎస్. ఇందిరాగాంధీ తర్వాత నుంచి కొంచెం అది తేడా అయింది. ఓకే, అంతకుముందు ఉన్న అగ్రెసివ్నెస్ తగ్గింది కాంగ్రెస్ పార్టీ యొక్క పాలిటిక్స్. ఓకే, పార్టీ అడ్మినిస్ట్రేషన్ వేరు, పరిపాలన వేరు. పరిపాలన దే డిడ్ గుడ్. ఓకే, యూపీఏ 1 కానీ యూపీఏ 2 కానీ ఎవరైనా. కానీ పార్టీ పాలిటిక్స్ లో ఇందిరాగాంధీ తర్వాత ఆ రాజకీయాల బీజేపీ లంగ రాజకీయాలు అట్లనే ఉన్నాయి కానీ కాంగ్రెస్ లో రాజకీయాలు తగ్గింది. ఆ వాడి వేడి తగ్గింది. ఓకే, సాఫ్ట్ అయిపోయారు, మెల్లో అయిపోయారు. అది కరెక్ట్ కాదు. ఈ 2 సంఘటనలతో భారతీయ జనతా పార్టీ ఎదగడానికి కారణము వాడు కాంగ్రెస్ పార్టీ మీద బురద వెళ్తుంటే, స్కాములు అంటుంటే, ఇంకోటి అంటుంటే దాన్ని తిప్పికొట్టడంలో ఎస్ మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ గారు ఫెయిల్ అయ్యారు. గవర్నమెంట్ పరిపాలన మంచిగా చేశారు కానీ బీజేపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడంలో కాంగ్రెస్ పార్టీ పరంగా ఫెయిల్ అయింది. నాట్ అడ్మినిస్ట్రేషన్, పరిపాలన ప్రభుత్వం పరంగా కాదు.
కేవలం పార్టీ పరంగా బీజేపీ చేస్తున్న ఫాల్స్ నరేటివ్స్ ని అబద్ధ ప్రచారాన్ని తిప్పికొట్టడంలో కాంగ్రెస్ సోనియా గాంధీ అట్లనే మన్మోహన్ సింగ్ ఫెయిల్ అయ్యారు. సోనియా గాంధీ అనాలి మన్మోహన్ సింగ్ అంటే, ఎందుకంటే మన్మోహన్ సింగ్ ఆయన కేవలం పరిపాలన మాత్రమే చేసిండు. ఓకే, సోనియా గాంధీనే అనాలి.